సింహాసనంలో కూర్చుంటాం. మీరు ఎంతమంది వేకువజామున లేస్తున్నారైతే నాకైతే తెలియదు. వేకువజామున ఎన్నింటికి లేస్తారు చెప్పరేంటండి బాబు? ఎన్నింటికి లేగాలి వేకువజామున? ఎన్నింటికి లేస్తారు మీరు? మాకు ఆడంతా తీరుకుంది పాస్టర్ గారు. ఉదయాన్నే వెయ్యాలా, వంట చేసుకోవాలా, పిల్లలను రెడీ చేయాలా, స్కూళ్ళకు పంపించాలా, ప్రార్థన చేసుకునే సమయం ఎక్కడుంది అనే మనసులో ప్రశ్నలు మీకు రావచ్చు. కానీ బైబిల్ అంటున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అతడు ఏది మరువడంటే తన భక్తిని మరిచిపోడు, తన ప్రార్థన జీవితాన్ని మరిచిపోడు. తను ఎప్పుడు లేచినా మోకరిల్లి ప్రార్థన చేసేవాడు. అంటే దేవుడు అంటే అతనికి అంత ఇష్టముగా ఉండేది. దేవుని సన్నిధికి మనం ఎలా వస్తాం? ఎందుకొరకు వస్తాం? దేని కొరకు వస్తామంటే, దేవుడు నాలో ఏదైనా ఒక కార్యాన్ని చేస్తాడు. ఏంటి? ఏదో ఒక కార్యాన్ని, నేను మనసులో తలపెట్టుకున్న కార్యాన్ని కావచ్చు, నేను అనుకున్న కార్యాలే కావచ్చు, నెరవేర్చబోని కార్యాలే కావచ్చు, నేను నమ్మి ఆరాధిస్తున్న దేవుని సన్నిధికి వస్తే దేవుడు నా కార్యాన్ని చేస్తాడనే మనసుతో వస్తాం. ఎక్కడికి వస్తాం? మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఎక్కడున్నారు? ఎవరి సముఖంలో ఉన్నారు? ఆ దేవుని సముఖంలో ఉండే వ్యక్తికి భయము ఉండాలి. ఏముండాలి? దేవుడి దగ్గరకు వచ్చే వ్యక్తికి ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. అదే వాక్యం అంటుంది, వచ్చేటప్పుడు కూడా నీ ప్రవర్తన అంతటిని కూడా కంటిన్యూ చేయటండి బాబోయ్, నీ ప్రవర్తన అంతటి కూడా చూసుకో అంటుంది. ఎక్కడికి వస్తున్నావు? ఎక్కడ కూర్చోవాలనుకొని వస్తున్నావు? ఇంటికాడ ఉండి, ఇంటికాడ అనేక రకమైన దేవుని సన్నిధికి వచ్చి భయము భక్తి కలిగినట్టుగా ముసుకేసుకుంటాం అంతే, అక్కడ ఏం ఉండదు. కానీ ఇతను అంటాడు, ఒక దేవుని నువ్వు ఇష్టపడితే, ఒక దేవుని నువ్వు మనసారా అంగీకరిస్తే, ఒక దేవుని నువ్వు మనసారా ప్రార్థన చేస్తే అతడు నీ ప్రార్థన వినగలిగిన వాడై ఉండాలి. హల్లెలూయా. అతడు నీ ప్రార్థన వినగలిగిన వాడై ఉండాలి. నీవు కూడా అతనికి ఎలా కనపడాలి? నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ దేవునికి నువ్వు ఎలా కనపడుతున్నావు? ఒకటి, లోకపరంగా కనపడుతున్నావా? రెండు, దైవికంగా కనపడుతున్నావా? లోకంగా కనపడే వాడికి దేవుని మందిరం ఎలా ఉంటుందంటే స్కూల్ టైప్లో, వచ్చామా, కూర్చున్నామా, విన్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. కానీ భక్తి కలిగిన వాడికి ఎట్లుంటుంది తెలుసా? దైవ సన్నిధి అనగానే తనను తాను చూసుకుంటాడు, పరీక్షించుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? దేవుని సన్నిధానికి వెళ్ళేటప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు శుద్ధీకరించుకోకుండా నేను దేవుని సన్నిధిలో అడుగు పెట్టుకోకూడదు. కానీ మందిరానికి వచ్చి ప్రతి ఒక్కరు ఏమంటే ఆనవాయితీగా రాకూడదు. ఆనవాయితీగా ఎప్పుడు కానీ ఆదివారం ఆరాధన అంటే కదా, ఆరాధనకి వెళ్దాంలే అని రాకూడదు. నేను నమ్మిన దేవుని ఎదుట భక్తిగా భయంగా ఉన్నానా లేదా అనేది చూసుకోవాలి. ఎవరి దగ్గరకు వచ్చేటప్పుడు? దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఈ రెండు దేవుడు చూస్తాడు. నా యందు భయభక్తులు కలిగిన వాడి ఎదుట నేను శ్రద్ధ నిలుపుతాను అని రాసింది. ఎవరి ఎదుట నిలబడతానంట? శ్రద్ధ నిలుపుతాను అని రాసింది. అంటే వ్యక్తిలో ఏముండాలి? దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. నా హృదయ ఆలోచనలోనైనా, నా తలంపుల్లోనైనా, నా ఊహల్లోనైనా, నా నడవడికలోనైనా, నేను పడుకొండుట, లేచుట, కూర్చుండుట, దావీదు రాశాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు అని. దేవుని సన్నిధికి వచ్చే ప్రతి వారిలో
నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు మాత్రమే చూస్తాడు. అంతే కదా, బోధించే వాళ్ళకి హృదయాంతరంగం ఎరగరు. అందుకే నాకు అర్థం అంటాడు, నీవు హృదయాంతరంగమును ఎరిగిన వాడవయ్యా అంటాడు సమూయేలు. అందుకని మందిరానికి వచ్చేటప్పుడు కూడా దేవుని యందు ఈ రెండు కలయికలు ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. లోక సామెత అంటాడు, భయము లేని కోడి సపరేట్ అండి బాబోయ్, భయం లేని కోడి సామెతది. భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా, మందిరం కనపడగానే దిగి చెప్పులు వదిలి ముక్కు చెప్పులు వేసుకొని వెళ్తాడు. భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. ఇక్కడ రాయబడిన మాట, ఇతడు దేవుడిని ఆరాధిస్తాడంట. ఆరాధించే వ్యక్తి ఏం చేస్తాడంటే రెండు కలయిక ఉన్నాయి అతనికి. దేవుడు చూస్తుడన్న భయం ఉంది, మందిరానికి వచ్చేటప్పుడుగా ఎవరు కనపడాలి
ఇతని గురించి అంటాడు, నువ్వు ఎప్పుడు చూసినా ఎవరు వచ్చినా ఎవరు పోతున్నారని, అయ్యా మీ ఇంటి యజమాని ఏం చేస్తున్నాడమ్మా అంటే ఆయన ప్రార్థనలో ఎక్కడ ఎవరు అడిగినా కానీ ఆయన ఏం చేస్తుంటే ప్రార్థనలో ఉన్నాడు కదా. ఏం చేస్తుంటే ప్రార్థనలో ఉన్నాయా, సంఘస్థురాలు ఏం చేస్తుందంటే ప్రార్థనలో ఉన్నాయా, యవనస్తురాలు ఏం చేస్తుంటే ప్రార్థనలో ఉన్నాయా. యవనస్తుడే ప్రార్థన అనే దానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. ప్రార్థనకి ఎప్పుడైతే నువ్వు విలువిస్తావో, ప్రార్థనకి ఎప్పుడైతే నువ్వు విలువ కల్పించగలుగుతావో, నీ జీవితంలో ప్రార్థన అంగీకరించబడుతుంది. యేసు ప్రభువు అంటే పగలంతా సువార్త చేసి రాత్రి అంతా వెళ్ళిపోతాడంటే ఎక్కడ కూర్చుంటాడంట, తండ్రి దగ్గర కూర్చుంటాడు, ప్రార్థనలో ఉంటాడు. ప్రార్థన అనేక కార్యాలకు జవాబు. హల్లెలూయా. అందుకనే మన జీవితంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఎంతసేపు ప్రార్థన చేయాలి? పట్టుమని 10 నిమిషాలు మోకరించమంటే ఒక్కరు మోకరించరు. చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి అంటే ఒక్కరు చేయరు. నోరు తెరిచి ప్రార్థన చేయమంటే ఒక్కరు చేయరు. మరి వీళ్ళని ఏమంటారు? ప్రశ్న వేసుకోండి మీరే, నాకు నేను ప్రశ్న వేసుకుంటా. ప్రభా వాక్యం ఇలా ఉంది, ఈ వాక్యాన్ని తగ్గట్టుగా నా జీవితం ఉన్నదా అంటే ప్రశ్న మనం వేసుకుంటే సమాధానం వస్తుంది. ఇతడు అదే అంటున్నాడు, భయభక్తులు కలిగి ఉండటం కాదయ్యా, భయభక్తులు కలిగి ఉన్న నాలో నీతో ఏకీభవించి ఉండాలి, కలిసి ఉండాలి. ప్రార్థన ఎడతెగక ఏం చేయాలంట? ప్రార్థన తెగక, ప్రార్థనను కొనసాగించబడుతూనే ఉండాలి. ప్రార్థన చేసే కొద్దీ నీ ముఖం యొక్క ముఖ స్వరూపమే మారుతుంది. మోసే ప్రార్థన చేసి వచ్చాడా? అతని ముఖాన్ని ఎవరైనా చూడగలిగారా? ఏం చేశారు? ముఖానికి మోసే నీ ముఖం మేము చూడలేకపోతున్నామయ్యా. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎక్కడ కూర్చున్నాడు? ఎవరితో మాట్లాడుతూ వస్తున్నాడు? దేవునితోనే మాట్లాడుతూ వస్తున్నాడు. దిగి రావడానికి కూడా ఇష్టబుద్ధి పట్ల. ఎందుకు తెలుసా? ప్రార్థనలో అంత శక్తి దాగు, ప్రార్థనలో అంత బలము దాగు. పట్టు విడవక ఏం చేయాలంట? పట్టు విడవక గట్టి చెప్పరంటాను బాబాయ్. పట్టు విడవక ప్రార్థన చేయాలి. ఇదే లూకాసు వార్తలో 18వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా అదే రాస్తారు. వారు విసుకక నిత్యము జరిగించాలి. ప్రార్థన అంటేనే కొంతమంది పాటల వరకు బాగానే ఉంటారు, ఆరాధన వరకు బాగానే ఉంటారు, వాక్యం వరకు బాగానే ఉంటారు, కొన్ని సందర్భాల్లో నవ్వించేటప్పుడు బాగానే ఉంటారు. మోకాళ్ళ మీద కూర్చోండి అనగానే ఇంకా లేచి వెళ్ళిపోతారు. మోకాళ్ళ మీద కూర్చోండి అనగానే లేచి వెళ్ళిపోతారు. రే అక్కడికి వెళ్తున్నారంటే ఇక్కడికేనండి, ఇక్కడికి. ఎప్పుడు వస్తాడు? సాతానుగాడు కూర్చొనేవాడు. ఎందుకంటే నీ జీవితాన్ని పాడు చేసేవాడు అంటే వాడే. ప్రార్థనలో కూర్చొనివ్వకుండా, నోరు మెదపనివ్వకుండా, నీ నోట ప్రార్థన రానివ్వకుండా చేయడానికి కారణం ఎవరంటే వాడే. అందుకనే సాతాను గాన్ని చేయించాలంటే మోకాళ్ళ ప్రార్థన. చెప్పరేంటండి బాబోయ్, ఆ ఫ్యాన్ ఆపేసేయండి. మోకాళ్ళ ప్రార్థన ఏముండాలి? మిమ్మల్నేనండి. ఏముండాలి? మేము ఒక అపజయాలు పాలవుతున్నామండి, మేము శోధనలు జయించలేకపోతున్నామండి, మా వల్ల కావట్లేదండి, ఈ కార్యం జరగట్లేదండి. పాస్టర్ గారు మీరైనా మా కోసం. పాస్టర్ గారి ప్రార్థన లేకపోతే, పాస్టర్ గారి ప్రార్థన కూర్చోలేకపోతే నేనే చేసుకోలేకుండా నీకేం చేసేదమ్మా అంటే నీ పరిస్థితి ఏంటి? ఏంటండి మాట్లాడరు? ప్రార్థన అనేది దేవునితో సంభాషించుకునేది. ఇతని గురించి అదే రాసింది.
ఇతను భయం భక్తి కలిగిన వాడే, ఇతను కుటుంబ లక్షలు అందరంతే. కానీ కుటుంబంలో ఇతను కోరుకుంటుందంటే ప్రార్థన జరగాలి. ఆ ప్రార్థన ఎలా జరగాలి? ఆరంభించింది కొనసాగేంత వరకు, ప్రభు దగ్గర చేరేంత వరకు చేయాలి. ఒక అతను అంతే, రాత్రంతా పోరాడి 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 కొట్టినా కానీ అతని నోట ప్రార్థన మాత్రం మాత్రం ఆగలే. కొట్టినా కానీ ప్రార్థన ఆపలేదు అతను పోరాడు. అందుకని ప్రభు అంటాడు, నీవు నాతో పోరాడి. ఎవరితో పోరాడి? ఎందులో పోరాడాడు? మరి నువ్వు దేంట్లో పోరాడుతున్నావు? ఏ విషయంలో పోరాడుతున్నావు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ విషయంలో పోరాడంటే తనకు సంబంధించిన జీవిత విషయం కొరకు పోరాడాడు. ఆత్మీయంగా సంఘానికి వస్తున్నాం, కూర్చుంటున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, తల మీద చేయి పెట్టించుకుంటున్నాం, దీవెనలు పొందుకుంటున్నాం, వెళ్తున్నాం. ప్రభు అంటాడు, నీలో ప్రార్థన ఏది? నీతో నేను సంభాషించాలనుకుంటున్నా, నీతో నేను మాట్లాడాలనుకుంటున్నా, నా మనసులో విషయాలన్నీ నీకు చెప్పాలనుకుంటున్నా, నీ హృదయ వాంఛలు నేను తీర్చాలన్నా, నీ ఆశలు నేను నెరవేర్చాలన్నా, నీ కోరిక నేను యావత్తు సిద్ధింప చేయాలన్నా నీవు నా దగ్గరకు వచ్చి అడగగలిగితే చేస్తాను. అదే వేరే వ్యక్తి మీద వేసి నువ్వు చెయ్యగా నాకు దేవుడు అనుగ్రహించేటట్లు కంటే ప్రభు అంటాడు, కోరిక నీదే అతందా? ఏంటంటే కోరిక ఎవరిది? నీకు కోరికలంటే మామూలు కోరికలు ఉండవు, పెద్ద పెద్ద కోరికలే. ఇల్లు కట్టుకోవాలంటారు, ఆస్తి కావాలంటారు, స్థలం కావాలంటారు, బంగారు కావాలంటారు, వాళ్ళు చూడెట్టున్నారు అంటారు. ఆత్మీయత జీవితం చూసుకుంటే వెనకబడి ఉంటాం మనం. ఎక్కడ? ఆత్మీయ జీవితంలో వెనకుంటాం. ఎందుకు వెనకబడ్డావు? ప్రార్థన అనుభవం, ప్రార్థన జీవితం, నోరు తెరిచే అనుభవం. మీరే సమాధానం చెప్తాను లేదని ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి ఎప్పుడు వచ్చినా నేను నా దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయగలిగిన ఆత్మను పొందుకోవాలి. హల్లెలూయా. ప్రార్థించే వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ దైవ కార్యాలు నిశ్చయముగా జరుగుతాయి. హల్లెలూయా. అయ్యా ఇంతవరకు మేము ప్రార్థన చేసిన జరగవంటారంటే జరుగుతుంది. ఎందుకో తెలుసా? విశ్వసించిన వాడు ఎప్పుడు కూడా చెప్పరంటండి, విశ్వసించిన వాళ్ళ ఏ కలవరం కూడా ఉండదు. అంటే ప్రార్థనకి నువ్వు ఎంత చోటిస్తే అంత దగ్గరకు వస్తాడు దేవుడు. ప్రార్థనకి నువ్వు ఎంత దూరం అయితే అంత దూరంగా ఉంటాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనకి దగ్గరకు వస్తావా, దేవుణ్ణి దూరం చేసుకుంటావా? ప్రార్థనలో కూర్చుంటే ఎవరు నీ దగ్గరకు వస్తాడు? ఎవరు వస్తారు? నీ విన్నపం వినడానికి ఎవరు వస్తారు? నీ బాధను చూడడానికి ఎవరు వస్తారు? నీ కన్నీరు చూడడానికి ఎవరు వస్తారు? నీ వాంఛలు తీర్చడానికి ఎవరు వస్తారు? నీ కోరిక నెరవేర్చడానికి ఎవరు వస్తారంటే ప్రార్థనలో నువ్వు వచ్చి కూర్చుంటే అని వస్తాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థనకి వెనకేసావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దూరం వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రభువా నాకు సహాయం చేయి ఆయన అంటే ప్రభు అంటాడు, మునుపున్న భక్తి, మునుపున్న ప్రార్థన జీవితం, మునుపున్న దేవుని మీద ఆసక్తి నీలో ఆవు గింజ మటుకు కూడా ఏంటండి బాబు ఈ దిక్కులు చూడమాకండి ఎట్టేనా అండి, ఆవు గింజ అంత మటుకు కూడా కనిపించలేదు. అందుకనే తన గురించి అంటాడు, ప్రభా భయభక్తులు కలిగి ఉండడం కాదు కానీ నాలో ఎల్లప్పుడూ నిరంతరం ప్రార్థన చేసే కృప ఉండాలి. అందుకనే అతని గురించి దేవదూత కూడా సెలవిస్తుంది, అయ్యా నువ్వు భయపడ మాకు, నీ ప్రార్థన దేవుడికి వినబడినది అని రాస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలా స్టేట్మెంట్ దొరకాలి నీకు దేవుని దగ్గర నుంచి, అలాంటి సమాధానం దొరకాలి దేవుని దగ్గర నుంచి. ఏమని దొరకాలా? నీ ప్రార్థన. అదే అధ్యాయంలో మీరు చదువుకోండి, అదే అధ్యాయంలోని 31వ వచనంలో ఉంటుంది చూడండి. కొర్నేలి నీ ప్రార్థన
వినబడేను అని రాసి ఉంటుంది. 10వ అధ్యాయం 31వ వాక్యం. ఏం వినపడిందంట? ఏం వినపడిందంట? కొర్నేలు తీసేసి నీ పేరు పెట్టి చదువు దాన్ని. చదువు పర్లేదులేండి, చదవండి. మీ పేరు పెట్టి ఆ వాక్యాన్ని కంటిన్యూ చేయండి. కొర్నేలు తీసేసి నెక్స్ట్ మీ పేరు పెట్టి ఆ ప్రార్థన వినబడనని చెప్పడానికి మీరు ఇంత సందేహిస్తున్నారంటే ఇంకా దేవుని ఎదుటకు వచ్చి ఏం ప్రయోజనం? అంతే కదా. మీ పేరు పెట్టి ప్రార్థన వినబడదని చదవడానికే సందేహపడుతూ ఉన్నావు, సంకోచిస్తూ ఉన్నావు. అట్టడు దేవుని సన్నిధిలో నువ్వేం ప్రార్థన చేయగలుగుతావు? ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చి కూర్చున్న వాని ప్రతి ప్రార్థన దేవుడు తోసివేసేవాడు కాదు. మీ పేరు పెట్టి ప్రార్థన వినబడిందని చదవడానికి ఇంత సందేహపడతారంటే ఆలోచించండి, మీరు ప్రార్థనలో ఎంత అనుకున్నారు. అందుకనే భక్తి కలిగిన వాడు, పాపం చేసిన వాడు ఉన్నాడు, దేవుని సంఘానికి క్రమం తప్పకొచ్చినాడు కూడా ఉన్నాడు బైబిల్లో. దేవుని సంఘానికి క్రమం తప్పకొచ్చిన వాడు అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటాడు, కానీ ప్రార్థించే విషయంలో కూడా వెనకబడ్డాడు. లోపల చేసుకున్న ప్రార్థన, పాపినని దూరంగా నిలిచి చేసుకున్న ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది చెప్పనంటే బాబోయ్, లోపల చేసుకున్న వాడి ప్రార్థనకి, మందిరం బయట చేసుకున్న ప్రార్థనకి వ్యత్యాసం చెప్పండి మీరేనండి. లోపల చేసుకున్న వాడి ప్రార్థనకి, గుమ్మం బయట ప్రార్థన చేసుకున్న వాడికి వ్యత్యాసం ఏమిటి? ఏంటండి చిట్టండి? లోపల చేసుకున్నవాడు అన్నిట్లో కరెక్ట్గా ఉంటాడు, బయట ఉన్నవాడు ఏమంటాడు తెలుసా? తల ఎత్తుటకు కూడా నేను పాత్రుని కాదంటాడు. అంటే లోపలికి వచ్చి ప్రార్థన చేసుకుని అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నాను అనుకుంటాడు, కానీ ఇతనిలో అసూయ ఉంది. ఏమని తెలుసా అంట? తన వ్యక్తిని చూసి ఇతనిలాగా నేను ఉండకుండా చేసినందుకు. ఎవరిలాగా? ప్రార్థనలో చూడండి ఎంత తేడాలు చూపిస్తున్నారు. మరి సంఘానికి వస్తూ ఉన్నావు, కూర్చుంటున్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు. వాడు సంఘపు బయట ఒకడున్నాడు, సంఘపు లోపల ఒకడు ఉన్నాడు. బయట ఉండేవాడు ప్రార్థన ఏం చేస్తుంటే తెలుసా? రొమ్ము కొట్టుకొనుచు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు దిక్కులు చూస్తే మీరు కిలో దైవుని భయం లేనట్టు ఉంది. అతని బాధ ఏదో అతను పడతాడు, అతని గురించి ఎందుకండి కొద్ది పిలువ అమ్మాలన్నా పిలవండాలన్నా. అట్టుంటుంది. హల్లెలూయా. చెప్పేది విషయం కాదు, శ్రద్ధ లేకపోతే అట్లాగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చదవండి లూకా సువార్తమానం 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువమ్మా. తొమ్మిది నుంచి ఏం చేస్తున్నాడంటే ఇతను ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తూ ఉన్నాడు. ఏమని? ఏమని చెప్పాడు? ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి పోయారు.
మనమందరం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఒకడు సుంకరి నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను, అక్కడ చూడండి, ఈ సుంకరి వలనైనను, ఈ సుంకర వల ఉండకుండానందుకు కృతజ్ఞతాస్తుతులు. అక్కడికి అతని ప్రార్థన. నెక్స్ట్ ప్రార్థన వరది, వారమునకు 2 మార్లు ఆ ఉపవాస ప్రార్థన చేస్తాడు. తన సంపదలో 10వ భాగం ఇస్తాడు. ఎవరు తనలో తాను ప్రార్థన చేసుకున్న వ్యక్తి పేరేంటి? పరిసయ్యుడు. తర్వాత అయితే సుంకరి ఎక్కడున్నాడు? దూరముగా నిలిచి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన జీవితం. అక్కడి నుంచి మన జీవితం స్టార్ట్ అవుతుంది. దేవా, పాపినైనా ఏమని కోరుకుంటున్నాడు అతను? దూరం ఉండి ఆకాశం వైపు కన్నులెత్తని వాడేం కోరుకుంటున్నాడంటే, దేవా నీవు నన్ను కరుణించమని పలికాను అని రాశాడు. అంతటికంటే అతడు నీతిమంతుడుగా తీర్చబడి తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకుంటాడు, తగ్గించుకునేవాడు హెచ్చింపబడుతాడు అని రాశాడు. వీళ్ళల్లో ఎవరి ప్రార్థన దేవుడికి వినబడినది? ఇప్పుడు చెప్పండి. పరిసయ్యుడు ప్రార్థన విన్నాడు, సుంకరి ప్రార్థన విన్నాడు. మనం పరిసయ్యులమా సుంకర్లమా? ఏంటండి? సుంకర్లం అయితే ఏముండాలి? దేవా దేవా నేను ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. నేను పాపిని ఒప్పుకుంటున్నాడు అతను. ఎక్కడ నిలబడి? దేవుని సముఖమునకు దూరముగా నిలబడి. మనం దేవుని మందిరంలో ఉంటాం, కాసేపు బయటికి పోతే బూతులు, దయాదాక్షిణం లేకుండా నేస్తాం. అంటే ఇందులో నువ్వు ఎవరివి? పరిసయ్యుడు సుంకరివే? సుంకరు అదేమండు ఒప్పుకుంటాడు. మన జీవిత శైలి విధానం మారాలి. దేవుని సన్నిధి చూడగానే అతడు దేవుని బయట మోకరించి ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా ధైర్యం లేదు. ఆకాశం ఎవరిది? దేవునిది కాదు. ఆకాశం అనేది సింహాసనం, భూమి పాదపీఠం. ఇప్పుడు ఆకాశాన్ని చూడాలంటే మనిషి ఏం చేయాలి? ఎవరు చూడాలి? తలెత్తి దేవుని చూస్తే దేవుని ముఖంలో ఏం కనపడుతుంది? మన జీవితం కనపడుతుంది. అదే అని అంటున్నాడు. నేను మాత్రం నా ముఖాన్ని నేను ఎత్తి ఆయన వైపు చూస్తే నా పాప బండారం అంతా. ఇప్పుడు మీరు దేవుని వైపు తలెత్తి చూస్తే ఏంటండి మాట్లాడరా? పాప బండారం బయటపడేది కాదు, మందిలోంచి లేచి బయటికి పట్టాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సుంకర్ అదే చెప్పేది. అరే మందిరానికి వెళ్తున్నా బాగానే ఉంది, కూర్చుంటున్నావు, సబ్బట్లు కొడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేసుకుంటూ వస్తున్నావు, కానీ నువ్వు కనులెత్తి దేవుని చూర్రా. ఎవరిని ఏమంటున్నాడు?
కనులెత్తి ఈ పరిసేడంటో సుంకర్తో, రే నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాను, నువ్వేంటి ఆడుండి ప్రార్థన చేస్తున్నావు అంటే ఈ సుంకర్ అంటాడు, అయ్యా నీలాగా భక్తి నాకంత, నీ అంత ధైర్యం నాకు లేదయ్యా. ఏంట్రా ఎప్పుడు తలదించుకొని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తావు, పాపిని 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 అంటావేంటంటే, అవునయ్యా నేను పాపిని. ఏ విషయంలో పాపిని అంటే ప్రతి విషయంలో. దొరకకూడదు అనుకుంటున్నా, దొరుకుతూనే ఉన్నా. మనుషులకు దొరక్కపోయినా దేవుని దృష్టికి ఇతనేమవుతున్నాడు, దేవుని దృష్టికి ఇతనేమవుతున్నాడు, దొరుకుతూ ఉన్నాడు. అందుకనే ఇతను రాక దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులు ఎత్తడానికి కూడా ఏం చాలేదంట. కనులు ఎత్తితే ఏం కనపడుతుందంట, ఏం కనపడుతుందంట, పాపాల లిస్టు కనపడుతుంది రా బాబు. మాట్లాడిన మాటలు కనపడతాయి, దూషించవే దూషణ కనపడుతుంది, వ్యతిరేకించవే తృణీకరించవే తోలనాడవే నాకంట భక్తి పొరు లేడనుకున్నవి అవన్నీ కనపడతాయి నా ముఖంలో. అందుకని ఆయన ముఖంలో చూడాలంటేనే భయం వేస్తుంది. మరి తలదించుకొని కన్నీళ్ళు విడుస్తున్నావెందుకు, కన్నీళ్ళు విడుస్తూ మొరపెడుతున్నావెందుకు? నన్ను తీర్చిదిద్దుతాడని. ఏమని తీర్చిదిద్దుతాడని, ఎలా తీర్చిదిద్దుతాడనంటే నీతిమంతుడుగా మార్చేంత వరకు ఆయన సన్నిధిలో నాకు స్థానము. ఇప్పుడు చెప్పరేంటండి, నీతిమంతుడుగా మార్చేంత వరకు దేవుని సన్నిధిలో నాకు స్థానము కనిపించదు. అందుకనే మందిరానికి వచ్చే ప్రతి వ్యక్తిలో కూడా ప్రార్థన అనుభవం ఉంటేనే దేవుని చూడగలుగుతాం, దేవునితో సంభాషించగలుగుతాం, దేవునితో ప్రార్థనలో పోరాడగలుగుతాం. అదే లోపాన్ని దాచుకొని, తప్పును దాచుకొని, చేసిన క్రియను దాచుకొని పెట్టుకుంటే ఒక్కసారిగా నేను రోడ్డు మీద తీసుకొని వస్తాయి. ఇతను అవన్నీ జ్ఞాపకం చేసుకొని బయటే ఉన్నాడు. పొయ్యేవాడు వచ్చేవాడు, పొయ్యేవాడు వచ్చేవాడు. ఏం కర్మ పట్టిందిరా వీడికి, ఏమైంది వీడికి, మీరన్నా చెప్పండి రా అంటే వాడు అందరితో అంటాడు, అయ్యా నన్ను పాపిగా ఉన్నాను కనుక నన్ను కడిగి నీతిమంతులుగా చేసేంతవరకు ఆయన సన్నిధిలో రావడానికి నేను భయపడుతూ ఉన్నా. దేనికి భయపడుతున్నాడంటే దేవుని సన్నిధిలో రావడానికి భయం. మనకదేం లేదు. మనం ఎన్ని చేసినా బైబిల్ పట్టుకొని పద యాడికి యాడికి దేవుని సన్నిధికి. యాడుంటాడో, ఎక్కడుంటాడు, చర్చిలో ఉంటాడు. చర్చిలోనే ఉంటాడు కనుక బయట ఎక్కడ దేవుడు తిరగడే. ఆయన కనులు లోకమంతా కూడా చెప్పరేంటండి, నువ్వు ఎక్కడ పోయేది, ఎక్కడుండేది, ఏం మాట్లాడేది, ఏం చెప్పేది, ఏం గుసగుసలాడి ఎవరు షో కోరుకుంది కూడా చెప్తాడు ఆయన. అరే పలానామా పలానా ఇట్లంది, పలానా వ్యక్తి పలానా ఇట్లాంటి చెప్పేస్తాడు. అదే నువ్వు భయభక్తులు కలిగి ప్రార్థనలో ఉంటే రాబోయే ఉగ్రత గురించి తప్పించడానికి చెప్తాడు ఆయన నీకు రూట్. అంటే దీన్ని బట్టి మనలో ఏముండాలి, దేవునికి మనకు ప్రార్థన కనెక్షను. దావీదును సింహపురంలో వేసిన దావీదు ఏం చేసాడు తెలుసా, ఏమి నన్ను చేయలేవు. ఎందుకు, అతను లేస్తే మోకరిస్తాడు, లేస్తే ప్రార్థన అంటాడు, లేస్తే ప్రార్థన చేయడమే అతను చేసిన కార్యం. అది తప్ప అతను ఏ చూడించుకోడు. ఎందుకంటే మొదట దేవునికి ప్రార్థనకు నేను ప్రాధాన్యతనిస్తే సమస్తం నాకు ముందుండి జరిగిస్తాడు. సింహపురంలో మనల్ని వేస్తే ఏంటండి, దేవుని బిడ్డలమే కదా, దేవుని సన్నిధికి వస్తున్నాం కదా. అదే దానియేలు ప్లేస్లో నిన్ను పెడితే సింహాలు నిన్నేం చేస్తాయి, ఎందుకు తినేస్తాయి, ఎందుకు తినేస్తాయి? దేవునితో నీకు సరైన సంబంధము లేదు. దేవునితో సరైన సంబంధం ఉన్నవాడు ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉంటాడు. నినివే పట్టణానికి కూడా నాశనం అవుతుందని చెప్తే దేవుడు ఒక ఆయన్ని పంపించాడు.
తాను తిరిగి 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 అనేకులు చెప్పాడు. అరే దేవుని ఉగ్రత ఎక్కడికి వస్తుందంట, నినివే పట్టణం ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఆ మాటిని ఏం చేశారు? వాళ్ళు భయపడ్డారు. వాడు మా దేవుని ఉగ్రతకు ఓడి తట్టుకుంటారా నాయన అని చెప్పి భయం కలిగి వాళ్ళు ఉపవాసం ఉన్నారు. వాళ్ళతో పాటు పశువులు కూడా తిండి లేవు, నీళ్ళు లేవు. ఇప్పుడు వాళ్ళు ఉపవాసం నుండి ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఏంది? దేవుని ఉగ్రత కీడు తప్పించబడాలి, మేము సురక్షితంగా రక్షింపబడాలి అనే వాళ్ళల్లో ఏం కలగజేశాడంటే ఇతను ప్రార్థన చెయ్యండి అన్నాడు. అంతే. ఏం చేయమన్నాడు? ప్రార్థన. అందరు వచ్చారు. రాజు కూడా అంటాడు, సింహాసనం దిగి రాజు వస్త్రాలు తీసేసి గోనపట్ట కట్టుకొని ఎక్కడ కూర్చున్నాడు? ఎందుకు కూర్చున్నాడు? రాజ్యంలో వీరందరూ రక్షింపబడితే నేను నాశనం అయిపోతా కదా, ఆ ఉగ్రత నాకు వస్తుంది కదా, నేను కూడా తప్పించబడాలంటే ఎక్కడికొచ్చి కూర్చోవాలి? ఎక్కడికొచ్చి కూర్చోవాలి? చూడండి, మీ ప్రపంచంలో మీరు చూడండి, దాడులు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు కంపిస్తూ ఉన్నాయి. కానీ మనకు ప్రార్థన మీద ఆసక్తి కూడా, మనం రక్షింపబడాలి, మనం ప్రభు రాకల్లో నిలబడాలి. మరణం మనిషిని ఏం చేస్తుందంటే పాతాళానికి తీసుకెళ్తుంది ప్రార్థన లేకపోతే. గుర్తుపెట్టుకో, ప్రార్థన కానీ నీకు లేకపోతే నీ జీవితంలో పాతాళానికి వెళ్తావు. అదే కానీ నువ్వు ప్రార్థనలో అంటే పరలోకానికి వెళ్తావు. ఇప్పుడు చెప్పు, ప్రార్థనలో ఎక్కువ సమయం ఇస్తావా? వృధాగా సమయాన్ని పోగొట్టుకొని లోకస్తులా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటావా? ఎంతమంది ప్రార్థనకి సమయం ఇస్తారని వాళ్ళు చేతులు తెలియదు? చెప్పండి పాస్ గారు, రాత్రి అంతా ప్రార్థనలు కూర్చోబెడతారు హల్లెలూయా. మరి ప్రార్థనకి విలువ ఇస్తాన్నప్పుడు రాత్రి అంతా ప్రార్థన చేస్తే రేపు ఉదయం కల్లా దేవుడు అద్భుతాలు చేయొచ్చేమో. అంతే కదా. రాత్రి అంతా ప్రార్థన చేసిన వాడిని నేను ఆశీర్వదించాను అన్నాడు. రాత్రి అంతా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, అద్భుతం చేయాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలంటే నువ్వు ఎట్లా ఉండాలి? ఎలా ఉండాలి? మోకాళ్ళ అనుభవంలోకి రావాలి. అబ్బా పాస్ గారు మోకాలు మండుతున్నాయండి, మోకాలు నొప్పి వస్తున్నాయండి. అదే దాని దగ్గరికి వెళ్తే మోకాళ్ళ ప్రార్థన అనేది నాకు నొప్పి రాదు, మంట రాదు, ఏమి రాదు బాబు అంటే దేవుడు నాతో, నేను దేవునితో ఏమవుతున్నారంట? దేవునితో మాట్లాడుకున్న వాళ్ళకి మోకాళ్ళ మీద ఉన్నా అని ఆలోచన కూడా రాదు. హల్లెలూయా. ఇద్దరు కూర్చొని క్లాస్ స్టూడెంట్స్ తెగ మాట్లాడుకుంటారంట. అదే సమయంలో భక్తి కలిగి ఉండేవారే టైం ఎందుకు వృధా చేస్తారు, ప్రార్థన కూర్చున్నవారంటే మాకు పని ఉందని లేచి వెళ్ళిపోతారంట. ఆయన ఎవరో వాగుతుంటే మీరు లేచి వెళ్ళిపోతుంటే నాకు అదే గుర్తుకొచ్చింది. హల్లెలూయా. అందుకనే మన జీవితంలో ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలి చెప్పండి? ఏంటండి దేనికి ఇవ్వాలి? ఆరాధన స్టార్ట్ కాకముందు వచ్చేవాళ్ళే దేవుని మీద భయభక్తులు కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ఆరాధన స్టార్ట్ అయ్యి పాటలు పాడి వాక్యం చెప్పేటప్పుడు వచ్చే వాళ్ళు ఎవరో తెలిసినా ఇంకా మీరే అర్థం చేసుకోండి. సంఘం మీద ఆసక్తి లేని వాళ్ళు లేటుగా వస్తారు, దేవుని మీద ఆసక్తి లేని వాళ్ళు లేటుగా వస్తారు. మళ్ళీ అద్భుతాలు జరగడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. పాస్టర్ అద్భుతాలు చేస్తుందంట, రండి అంటే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ వచ్చిన ఆశ భంగం ఏమవుతుందంటే నిరాశ అవుతుంది. అద్భుతం కొరకు వచ్చావు కానీ దేవుని మీద శ్రద్ధ ఉండి రాలేదమ్మా. అందుకనే దేవుని సన్నిధానికి వచ్చేటప్పుడు ఈ రెండు ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రార్థన జీవితం కూడా. ఈ మూడు మనలో ఉంటే నిశ్చయముగా దేవుడు మీ ప్రార్థనలన్నీ నెరవేర్చునుగాక. ఆమెనంటాం కాదు, ఆమెన నేను కూడా అంట, అందుకే నేను అనలేదు. మీరు అంటారు కాబట్టి నేను అనలేదు. ఎందుకో తెలుసునా,
మీలో ఈ మాట పలుకుతే మీరు ప్రార్థనలోనే ఉండాలి, మోకాల మీద ఉండాలి. అది దేవుడితో తీర్మానం చేసినట్టు ఆమెనంటే మీరు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేసినప్పుడు ఆమెనన్నావు కదా, ఇక మీదట మోకాలు దిగితే అపజయాలే వస్తాయి, కానీ జయాలు మాత్రం ఇప్పుడు చెప్పండి. మోకాల అనుభవము శ్రేష్టమైన జీవితమా కాదా? హల్లెలూయా. అందుకోసమే మన జీవితాన్ని ఎప్పుడు కూడా సమయం ఉన్నా లేకున్నా, పనులు చేసుకున్నా చేసుకోకపోయినా, దేవునికి ప్రార్థన సమయానికి ఖచ్చితంగా రావాలి. 9 గంటల కంటే 8:30 కల్లా వచ్చి కూర్చొని చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఈ సంఘపు సేవ ఎల్లలు విశాలపరుస్తుంది. ఆమెను అంటాం, నేను కూడా అంటానండి. మేము అన్నది ఎందుకని, మీరు అంటే చేస్తారు, అందుకని నోటేస్తుంది. అది ఎలా చేస్తే వస్తుంది తెలుసా? విశ్వాసంతో చేయాలి, విశ్వాసంతో చేయాలి. ఈ సంఘ సరిహద్దులు దేవుడు విశాలపరుస్తాడు, ఈ సంఘాన్ని దేవుడు స్థిరపరుస్తాడు, ఈ సంఘపు ప్రార్థన దేవుడు వింటాడనే విశ్వాసముతో చేయాలి. అందుకనే అంటాడు, అవిశ్వాసము కాకోకుండానట్లుగా నాలో విశ్వాసాన్ని అనుగ్రహించయ్యా అంటాడు ఒక వ్యక్తి. మనకేం కావాలి? ప్రార్థనలో కూర్చుంటే దేవుడి కార్యాన్ని చేస్తాడనే విశ్వాసం ఉండాలి. అందుకనే మనలో విశ్వాసాన్ని దేవుడు చూస్తాడంట. భూమి మీదకి వచ్చినప్పుడైనా విశ్వాసులం అనుకుంటూ చెప్పుకుంటున్నాం కదా. నేను వచ్చినప్పుడు వీళ్ళల్లో విశ్వాసాన్ని నేను కనుగొనగలనా అని రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూస్తాడంట? మనలో ప్రార్థన చూస్తాడు, ప్రార్థన తగ్గట్టుగా విశ్వాసాన్ని కూడా చూస్తాడు. ఆ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? ఆ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. అప్పుడే విశ్వసించిన వాడు ఎప్పటి కూడా కలవరపడనే మేకు చిన్న చీమ చిటుకుమన్న టకటక కలవరపడతారు. హల్లెలూయా. అందుకనే మన జీవితంలో కొర్నేలిలాగా కుటుంబంలాగా ఉండాలి మీ కుటుంబాలు. హల్లెలూయా. కొర్నేలు కుటుంబంలాగా మీ కుటుంబాలు ప్రభు చేయునుగాక. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, వాక్యం అక్కడే ఉంది. అందుకని మన జీవితంలో ఎక్కువ ప్రార్థన. నువ్వు పడుకున్నా ప్రార్థన మీదే ధ్యాస ఉండాలి, నువ్వు వెళ్తున్నా ప్రార్థన మీదే ధ్యాస ఉండాలి, నువ్వు నిలుచున్నా ప్రార్థన మీదే ధ్యాస ఉండాలి. నువ్వు పట్టు విడవక ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా దైవ కార్యములన్నీ చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలాగే మోకరించండి, కనులు మూయండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభా, నీ సన్నిధికి వస్తున్నాం, కానీ నా జీవితంలో ప్రార్థన అనుభవ స్థాయి, మోకరించి ప్రార్థించే అనుభవం నాకు కావాలయ్యా. మోకాల ప్రార్థన అనుభవం చాలా శ్రేష్టమైనది, సింహపు నోళ్లను మూయించగలిగినది, అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఈ కొన్నేళ్ళు ధర్మకార్యములు చేసేది కాదు దేవుడు చూసేది, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. సమయము దొరికినప్పుడల్లా కూర్చుండేటాడు. ప్రార్థన మీద తన కుటుంబాన్ని కట్టుకున్నాడు, ప్రార్థన మీద తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాడు, ప్రార్థన సహవాసం దేవునితో కలిగి నడిపించబడ్డాడు. మరి నీ జీవితంలో ప్రార్థన ఉన్నదా? నీ జీవితంలో ప్రార్థన ఉన్నదా? నీ జీవితంలో ఆత్మీయంగా ముందుకెళ్తున్నావు? నిన్ను నీవే భ్రమపరుచుకుంటున్నావు, వాక్యం అంటుంది, ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూత వచ్చి అంటుంది, కొర్నేలి, నువ్వు దేవునికి భయభక్తులు కలిగిన వాడివే కాదయ్యా,
ప్రార్థనా పరుడవు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి వినపడింది. హాగ కుమారుడు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ చిన్నవాడి మొర వినిన దేవుడు, ఆ చిన్నవాడు మొరను వినిన దేవుడు, దేవుని సన్నిధిలోకి వచ్చి రక్షింపబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు. కానీ ప్రార్థన జీవితంకి వచ్చేదానికే ప్రార్థనలో నిలవలేకపోతూ ఉన్నావు, మోకరించలేకపోతూ ఉన్నావు, నోరు తెరవలేకపోతూ ఉన్నావు, దేవునితో మాట్లాడలేకపోతూ ఉన్నావు. అదే మోషే దగ్గరకు వచ్చేదానికి మోషే అంటాడు, నీకు ఇచ్చిన దేవుని సన్నిధిలో ఆయనతో నీవు మాట్లాడడానికి ఇచ్చాడు. ఆయన నీతో సంభాషించాలని కోరుకుంటున్నాడు. దేవుని ఉద్దేశాలు నీతో తెలియచేయాలనుకుంటున్నాడు. నీ ఉద్దేశాలు, నీ కోరికలు కూడా దేవుని తెలియచేయాలంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. ప్రాంతమే, ఒక రాజ్యమే నాశనమైపోతుందని తెలిసిన తర్వాత ఆ రాజ్యే కిందకు వచ్చాడు. సింహాసనాన్ని విడిచిపెట్టాడు. రాజ్యములో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాలో అసమర్థత ఉండకూడదు, నాలో సోమరితనం ఉండకూడదు, ప్రార్థన అంటేనే లేచిపోకూడదు. ప్రార్థన అంటేనే నా దేవునితో నాకు సహవాసం కలగాలి, ఒక బాంధవ్యం కలగాలి. నేను ముచ్చటించాలి. ప్రార్థనలో ఎన్నో కోరికలు ఉన్నాయి. నీ హృదయంలో కోరికలు ఉన్నాయి, నీ ఆలోచనలో తలంపులో కోరికలు ఉన్నాయి. నా కుటుంబం బాగుపడాలి, నా కుటుంబం రక్షణ పొందాలి, నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి, నా రక్త సంబంధికులు మారాలి, నా తోటివారు మారాలి, నా పొరుగువారు మారాలని ఆశ కోరిక నీలో ఉన్నాయి. ఆ ఆశ కోరిక నెరవేర్చబడాలంటే నువ్వు ప్రతి దినం మోకరించి ప్రార్థించే అనుభవంలోకి రావాలి. సంఘాన్ని కూడా దేవుడు పరీక్షించదదే. సంఘము ఎంతగా ప్రార్థనలో ఉంటుందో ఆ సంఘాన్ని దేవుడు దినదినం నూతన ఆత్మల చేత సంఘాన్ని నింపుతాడు. నువ్వు అనుకున్నది కొద్దిగా అయితే దాన్ని విస్తరింపజేస్తాడు. గల కారణం ప్రార్థన. ఆ ప్రార్థనే నీ జీవితంలో ఎన్నో కార్యములు చేస్తుంది. 2 చేతులెత్తి 8 దినాలు నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఈ దినాల నువ్వు తీర్మానం చేసుకునే ప్రార్థన మరొక ఎత్తు. దేవుని సన్నిధిలో అడుగు, మనసారా అడుగు. 2 చేతులు ఆకాశం వైపు చాచండి, ప్రార్థన చేసుకోనండి. ప్రార్థన ఆలకించేవాడా, సర్వ శరీరులకు దేవుడు అయినవాడా, ఈ రాత్రి ఇంతవరకు నీ దీనదాసుని నిలబెట్టుకుని ప్రభా మాకు కావలసినటువంటి సంఘానికి కావలసినటువంటి వర్తమానాన్ని మీరు అందించినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిజమే, మా జీవితాలలో ప్రభా ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, ప్రార్థనా జీవితాలు కలిగిన వారి జీవితాలు ఎంత జయకరంగా ఉంటాయో, ఎంత విజయవంతంగా ఉంటాయో, ఎన్ని అద్భుతాలు వారు చూస్తారో. ఇంతవరకు మాతో తేటగా మాట్లాడినటువంటి దేవుడు, వినిన వాక్యాన్ని నీ బిడ్డలు ప్రభా తూచా తప్పకుండా పాటించగలిగినటువంటి కృపను దయచేయండి. ప్రార్థనా వీరులుగా మారుదురుగాక, ప్రార్థనా యోధులుగా మారుదురుగాక. వారి యొక్క ప్రార్థన ద్వారా ఒక ఉన్నతమైన విజయాలు సాధించుదురుగాక. అటు కార్యాలు జరిగించి ప్రార్థనా పరులుగా సిద్ధపరచమని ప్రభా ప్రతి బిడ్డను మీరు ఆయుధపరచమని, చేరకూడిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో భద్రపరచమని, రేపటి దినాన్ని ప్రారంభం కాబోతున్న ఈ సహవాస కూడికల నిమిత్తమై అయా ఇన్ని రోజులు ప్రార్థించిన నీ బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని, రేపటి దినం జరగబోతున్నటువంటి సహవాస కూడికలను ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి, కృప చూపించండి, ఉన్నతంగా ప్రభా జరిగించబడడానికి సహాయం చేయండి. వర్తమానం అందించిన నీ దీనదాసుని మీరు బలపరచండి, మరింత అభిషేకంతో ప్రభా
అయ్యా నీ యొక్క వర్తమానాన్ని ప్రభా అనేక జనములకు వినిపించేటువంటి కృప కలిగినటువంటి అభిషేకాన్ని మీరు అనుగ్రహించండి, సహాయం చేసి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థించి పొందినాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, ఆత్మదేవుని యొక్క ఆదరణ ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నిరంతరము నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.